హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా అక్క వాళ్ళ ఫామ్ హౌస్కి అయితే వచ్చానండి. మా అక్క బావగారితోని. ఇక్కడ చూడండి, అక్క వాళ్ళ ల్యాండ్కి ఎంట్రన్స్లో, మెయిన్ ఎంట్రన్స్లోనైతే ఇక్కడ ఒక పెద్ద కొండ ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి, చుట్టూ గ్రీనరీ. ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ లోనికి వెళ్తే మనకు మంచిగా కొబ్బరి చెట్లు, వాళ్ళు కొబ్బరి తోట వేశారండి. ఒక 1 acre ఉంటుందేమో అండి, ల్యాండ్ ఉంటుంది అనుకుంటా. చూడండి, అక్కడ మా అక్క అయితే గడ్డి తీస్తూ ఉంది. తను స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్ అండి, టీచర్. ఇక్కడ చూడండి, బెంచెస్ మా బావగారి పేరెంట్స్ నేమ్స్ అయితే పెట్టుకున్నారండి. వాళ్ళ పేరు మీద ఆ బెంచెస్ అయితే అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి వాటర్ పైప్ పట్టుకున్నాడు కదా, తను ఆ ల్యాండ్ని చూసుకుంటాడండి. ఇక్కడ మా బావగారి మదర్ ఫాదర్ నేమ్స్ అండి, దేవపాల జాకోబ్. ఇక్కడ డేట్స్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా అయిందో, ఖర్జూరా చెట్టు. ఇక్కడ సుగంధిని చెట్లండి, మొక్కలండి, అవి నాటారు. నేనైతే ఫస్ట్ టైమేనండి చూడడము ఆ చెట్లని. ఇక్కడ మామిడి చెట్లండి, 2 మామిడి చెట్లకైతే కాయలు కూడా కాసాయి. ఇంకా చాలా చెట్లు పెట్టారండి మామిడి. ఇక్కడ డ్రిప్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు డైలీ రాలేరు కాబట్టి, ఆ మొక్కలన్నిటికీ వాటర్ ఉండాలి కాబట్టి అన్ని చెట్లకి డ్రిప్ సిస్టమ్ అండి. చూడండి, ఇక్కడ ఆ చెట్లలో కనబడట్లేదు పైప్స్, మొత్తం పెట్టారు. ఇక్కడ ఒక 80 చెట్లు అనుకుంటానండి నాటారు. కొబ్బరి తోట అయితే పెట్టారు. మధ్యలో సుగంధిని మొక్కలు పెట్టారు, మామిడి చెట్లు, వాటర్ యాపిల్, సపోటా, ఇలా చెట్లన్నీ అయితే పెట్టారండి. నేరేడు చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కాయలు కాస్తే మాత్రం వాళ్ళు బయట కొనుక్కోవాల్సిన పనే లేదండి. ఇక్కడ చూడండి, ఇది వాటర్ యాపిల్ అండి, చాలా ఫ్లవరింగ్తో చూడండి ఎంత బాగుందో చెట్టు. చిన్న మొక్క అండి, దానికి ఫుల్ కాయలు అయితే వచ్చాయి. నేనైతే ఫస్ట్ టైం వాటర్ యాపిల్ టేస్ట్ చేశానండి. ఇక్కడ మా అక్కయ్య చూడండి గడ్డి తీస్తూ ఉంది. ఇక్కడ మల్లె చెట్లు చిన్న కొమ్మలు అయితే తీసుకొచ్చి ఇక్కడ నాటుతున్నారండి. మా అక్కకైతే చాలా ఇంట్రెస్ట్ అండి చెట్లు పెట్టడం. ఇంకా తన టీచర్ కూడా సైన్స్ టీచరే కాబట్టి తను చెట్లను నాటడము, దాంట్లో ఉన్న గడ్డి తీయడము, దానికి మంచిగా ఎరువు వేసుకొని మంచిగా పెట్టుకుంటారండి. మా అక్క అయితే తనకు చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, కోళ్ళకి షెడ్ వేశారు, కోళ్ళను కూడా పెట్టుకున్నారు. ఒక 15 కోళ్ళు అయితే పెట్టుకున్నారండి. అయితే అందులో 4 కోళ్ళు మాత్రం ఎవరో వచ్చి అది దొంగతనం చేశారంట. 2 అక్కయ్య వాళ్ళు అయితే కట్ చేసుకున్నారట అండి. మిగతా ఇప్పుడు 3 మిగిలాయి. ఇంకా మిగతా కోళ్ళు అయితే చనిపోయాయండి. చూడండి, ప్రక్కన కూడా చాలా పొలాలు, వరి పొలాలు చాలా ఉన్నాయండి. చాలా గ్రీనరీ, చాలా బాగుంది. ఇంకా ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ గడ్డి ఇదంతా తీసేస్తే ఇంకా చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ చూడండి 2 రూమ్స్ కూడా వేసుకున్నారు. ఇక్కడ చూడండి 3 కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, 2 కడక్నాథ్ కోళ్ళు అండి. అది చాలా మంచిది అంటారు చికెన్. అది ఆ చికెన్ అయితే మనకు దొరకదు. ఇంకా ఈ 3 మిగిలాయండి. వీటికి మంచి ఒక రూమ్ కూడా వేశారు. ఈ షెడ్ ప్రక్కనే వేశారు. ఇలా రాడ్స్తో కాకుండా ప్రక్కన రూమ్ కూడా వేశారండి. ఇంకా ఈ మూడు కోళ్ళను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంకా ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కోళ్ళను పోయినప్పుడు ఇంకా మనమైతే డైలీ వచ్చి కనిపెట్టుకుంటూ ఉండలేము కాబట్టి సీసీ కెమెరా కూడా అరేంజ్ చేశారండి.